ఒకటవ సెంచరీ, రెండవ సెంచరీ నుంచి చౌహాన్ బంజారా, 7వ సెంచరీలో లక్కీ భూక్యా రాఠోడ్, తర్వాత 15వ సెంచరీలో ఠాకూరు వడతియా, పెద్ద సాహితీవేత్త ఆయన. అక్బర్ పేషీలో ఆయన సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఠాకూరు వడతియా. తర్వాత ఆయన మనవడు లక్కీ షా బంజారా, ఆయన మనవడు లక్కీ షా బంజారాకి 7 కొడుకులు, 1 కూతురు, 17 మంది మనవలు, 24 మంది ముని మనవలు. ఇది ఆయన కుటుంబం. అంటే అతను ఎటువంటి వ్యక్తి అంటే బాహుబలి. మనం ఇప్పుడు సినిమాలలో బాహుబలి చూస్తున్నాము, కానీ ఆయన నిజమైన బాహుబలి, నిజమైన ఒకే ఒక ధనవంతుడు ఆసియా ఖండంలో లక్కీ షా బంజారా, లాఖా బంజారా అంటారు ఆయన్ని. లాఖా ఎందుకు పడిందంటే 1,00,000 గోవులు, 1,00,000 ఎడ్ల బండ్లు ఉన్నటువంటి వ్యక్తి లాఖా బంజారా. ఆయన వియంకుడు, ఆయన బావుమరిది, 2 వరుసలు కలిగినటువంటి వాడు మక్కన్ షా లబానా, గోర్మాటిజే. వీళ్ళిద్దరూ కలిసి, తన సంతానం కలిసి, అంతా బలాఢ్యులే, లక్కీ షా సంతానం అంతా బలాఢ్యులే వాళ్ళంతా. వాళ్ళు 1,00,000 బండ్లు, 3 లక్షల మంది సైనికులు. వాళ్ళు ఏ ఆస్తులు సంపాదించాలనుకోలేదు, భూములు సంపాదించుకోవాలని అనుకోలేదు, కానీ బండ్ల మీదనే ట్రేడింగ్. ఇవాళ ఇక్కడ వచ్చినారు, ఈడ పడావ వేసినారు, ఈడ ఒక 15 రోజులు. ఇక్కడేం అవసరం, తాగడానికి నీళ్ళు అవసరం, ఇక్కడే ఒక బావి తవ్వాలా, అక్కడ ఒక చెరువు తవ్వాలా, అక్కడ కుంట తవ్వాలా అనేది. ఆ విధంగా వాళ్ళు ఎక్కడ పడావ వేసినారో అక్కడ అది ప్రాంతంలో ఉండి, అక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఇంకో చోట పోయి, మరి డిస్టర్బ్ అనుకొని ఆ రోజు అటువంటి పరిస్థితి నుంచి మరి లక్కీ షా బంజారా, మక్కన్ షా లబానా, ఆయన కొడుకు భాయి హేమా నగరియా, తర్వాత ఇట్లా ఈ పేర్లు కూడా మనం ప్యాంప్లెట్ ఇవ్వలే, అందరికి ఇచ్చినావు కదా. వాళ్ళందరూ వీరోచితంగా దేశ ప్రజలని, ఆసియా ఖండం ప్రజల్ని కాపాడినారు స్వతంత్రం రాకముందు. కానీ ఏం ఆశించలే, ఓన్లీ ప్రజలకు సేవ చేయాలనేదే వాళ్ళ కాన్సెప్ట్. అయితే మనం వింటూ ఉంటాం ఊళ్ళల్లో బంజరు భూములు అంటాం మనం, ఇప్పటికీ అక్కడక్కడ బంజరు భూములు. ఆ బంజరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన వాళ్ళు వచ్చి అక్కడ క్యాంప్ చేసేవాళ్ళు, లేచిపోయినాక అది బంజరు భూమి, అంటే ప్రభుత్వ భూమి కింద లెక్క. అట్లే ఇక్కడ బంజారా హిల్స్, బంజారా హిల్లో పడవ వేసినప్పుడు దాన్ని బంజారా హిల్గా నామకరణం. అటువంటి పరిస్థితుల నుంచి మన వాళ్ళు ఆ రోజుల్లో వ్యాపారం మన వాళ్ళతో చేయడానికి మొఘలులు మహమ్మదీయులు మన వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకొని వ్యాపారం బ్రహ్మాండంగా, వాళ్ళకు కావాల్సిన యుద్ధ సామాగ్రి, వాళ్ళకు కావాల్సిన ఉప్పు, వాళ్ళకు కావాల్సిన గన్ పౌడరు, ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ప్రతిరోజు 10 టన్నుల నుంచి 100 టన్నులు సప్లై చేసేవాళ్ళు. ఇది చరిత్ర. ఇది ఎప్పుడు స్వతంత్రం రాకపూర్వం. వాళ్ళతో వ్యాపారం సాగుతుండగా ఈ హిందువులను ఊచకోత కోస్తుంటే సిక్కు గురువులు, గురు నానక్ అంటే ఆయన గురు కాదు, అది గురు నాయకు, యాక్చువల్ गरूर नामेती मनो 100 रुपया हेलेर चढ़ावासा तमार घरे में बूढ़े बाट आपण वाळन पूछो बूढ़े बाप याड़ी ने वो कच 100 रुपया हेलेर चढ़ावा घरे में उत्सवमो पेళ్ళో జరిగేది 100 रुपया वो गुरु का जो एक्चुअली गरु कन कहते आ गुरु नानक की वीళ్ళు మనోళ్ళు భక్తులైపోయినారు.
ఎట్లా భక్తులు అయిపోయినారు? ఈ లక్కీ షా బంజారా మక్కన్ షా లబానా బోట్లో సామాన్ తరలిస్తున్నప్పుడు బోటు నదిలో ఆగిపోయింది. ఆగిపోతే అప్పుడు వీళ్ళు మొక్కిండ్రు, గురు మహారాజ్ ఇది మా బోట్ ఇక్కడి నుంచి ఈజీగా బయటికి వస్తే మేము 100 సో మోర్ చడవడానికి, అంటే బంగారు నాణాలు, బంగారు నాణాలు 100 మీకు మేము భేంట్ చడవచ్చా అని మొక్కున్న తర్వాత పడవ బోటు బయటకు వచ్చేసింది. వచ్చినాక గురువు లేడు అక్కడ, వాళ్ళకి తెలియదు, అది అట్లా మొక్కుకున్నారు వాళ్ళు అంతే. అయితే మళ్ళీ గురువుని వెతికిండ్రు వీళ్ళు, ఎక్కడ గురువు లేడు. అయితే ఇటువంటిదే ఒక ప్రదేశంలో 100 మంది గురువులు కూర్చున్నారు, 100 మంది. మరి ఆయనకి హెల్ప్ చేసింది ఒకరే, ఎట్లా గుర్తుపట్టాలా? అందరు సేమ్ అట్లే ఉన్నారు. అప్పుడు ఎట్లా అని చెప్పి సందేహించి ప్రతి వాళ్ళని చూసుకుంటూ వస్తుంటే ఒక గురువుకి ఇక్కడ దెబ్బ తగిలి రక్తం కారుతుంది, ఇక్కడ భుజం మీద రక్తం కారుతుంటే, అరే గురువు ఈయననే నా బోటును బయట తీసింది అని అక్కడ 100 బంగారు నాణాలు సబ్మిట్ చేసేసాడు. ఇది ఒకటి. అట్లా మన వాళ్ళు సిక్కులతో సంబంధం వచ్చిందా అంటున్నాను నేను. సిక్కులతో సంబంధం ఇట్లా వచ్చింది. అయితే ఆ సందర్భంలో హిందువులను ఊచకోతకు వస్తుంటే మన వాళ్ళే 1000 మంది ఈ గురువుల ఎబ్బడి ఉండి మహమ్మదీయులతో కొట్లాడి, ఆ రోజు మహమ్మదీయులతో కొట్లాడ పెట్టుకున్నారు. ఆ తర్వాత కొట్లాడ లేదు, వాళ్ళదంతా బ్రహ్మాండంగా వ్యాపారాలు చేశారు. అయితే వీళ్ళు వాళ్ళతో సంబంధాలు తెగిపోయిన తర్వాత